హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రై మెథడ్స్ సంబంధించి టెట్ డిఎస్సిలో భాగంగా ట్రై మెథడ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వివిధ వాక్యాలను నిర్ధారించిన అంశాలను పోల్చడం ద్వారా ముగింపులు చేయడం అనేది ఈ క్రింది సహేతుకతో జరుగుతుంది. ఆప్షన్ 1 సమర్థన, ఆప్షన్ 2 ఉపకల్పన, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 నిగమన. నెక్స్ట్, అభ్యాసకుని యొక్క పరివర్తనకు సంబంధించిన ప్రక్రియలో గల రకాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 నెక్స్ట్, ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిమిత సంఖ్య గల వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి నిరూపిస్తే నిరూపణను ఏ విధంగా పిలుస్తారు? చూడండి ఫ్రెండ్స్, ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిమిత సంఖ్య గల వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి నిరూపిస్తే నిరూపణను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 నియత నిరూపణ, ఆప్షన్ 2 అనియత నిరూపణ, ఆప్షన్ 3 అంతర్బుద్ధి నిరూపణ, ఆప్షన్ 4 దృశ్య నిరూపణ. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 1 నియత నిరూపణ. నెక్స్ట్, గణిత శాస్త్రంలోనే ప్రపంచ మేధావి అని పిలువబడిన శ్రీనివాస రామానుజ గారు నిరూపించిన ఎన్నో రకాల గణిత భావాలు ఈ క్రింది ఏ నిరూపణల ఆధారంగా ఏర్పడ్డాయని మనం భావించవచ్చు? ఆప్షన్ 1 దృశ్య నిరూపణలు, ఆప్షన్ 2 అంతర్బుద్ధి నిరూపణలు, ఆప్షన్ 3 అనియత నిరూపణలు, ఆప్షన్ 4 నియత నిరూపణలు. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 2 అంతర్బుద్ధి నిరూపణలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో స్వీకృతానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 స్వయం నిరూపిత ప్రతిపాదన, ఆప్షన్ 2 నిరూపణ అవసరం లేనిది, ఆప్షన్ 3 సార్వత్రిక సత్యమైనది, ఆప్షన్ 4 సంబంధాన్ని కోరుకునేది. ఆన్సర్ 4 సంబంధాన్ని కోరుకునేది. నెక్స్ట్, ఒక ప్రవచనాన్ని నిరూపించడానికి విపర్యం సాధించినా కూడా అసలు ప్రవచనం సాధించినట్లే అని తెలిపే నిజ నిర్ధారణలోని ప్రామాణిక అంశం ఏది? ఆప్షన్ 1 సాధికారత, ఆప్షన్ 2 సహజత్వం, ఆప్షన్ 3 సాదృశ్యత, ఆప్షన్ 4 కార్యసాధకత. ఆన్సర్ 4 కార్యసాధకత. నెక్స్ట్, ఎల్ఎల్ బెర్నార్డ్ మిన్నెసోటా వర్గీకరణ ప్రకారం సాంఘిక సాంస్కృతిక వనరు కానిది ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 పరిశ్రమలు, ఆప్షన్ 2 సామాజిక, ఆప్షన్ 3 ఆర్థికం, ఆప్షన్ 4 రాజకీయం. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 1 పరిశ్రమలు. నెక్స్ట్, నియత నిరూపణలో రాసే ప్రతి వాక్యం ఈ క్రింది విధంగా. ఆప్షన్ 1 నిబంధన, ఆప్షన్ 2 ఊహాజనిత పరికల్పన, ఆప్షన్ 3 ఊహాజనిత సూత్రం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 పైవన్నీ. చూడండి ఫ్రెండ్స్, నిబంధన, ఊహాజనిత పరికల్పన, ఊహాజనిత సూత్రం. నెక్స్ట్, ఒక ఉత్పాదకత లేదా నిర్మాణాత్మక ఆలోచన సాధారణంగా గణిత విచారణ ప్రక్రియకు దారితీస్తే దానిని గణిత సహేతుకతకు అంటారని నిర్ణయించినది. ఆప్షన్ 1 ఎన్సిఎఫ్, ఆప్షన్ 2 ఎన్సిటిఎం, ఆప్షన్ 3 ఎన్సిటిఎం, ఆప్షన్ డి
డిఈఐటి. ఆన్సర్ చూడండి, ఆన్సర్ 2 ఎన్సిటిఎం. నెక్స్ట్, గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియల్లో భాగంగా ఉపయోగించబడే ప్రామాణిక అంశాలలో లేని దానిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఏకాభిప్రాయం, సమన్వయం. ఆప్షన్ 2 సమయం, సహజత్వం. ఆప్షన్ 3 సాదృశ్యత, సాధికారత. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 4 ఏదీ కాదు. నెక్స్ట్, పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థ గణితం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 బెల్. ఆప్షన్ 2 మేరియా పియరీ. ఆప్షన్ 3 బెల్జియన్ పీర్స్. ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆన్సర్ చూడండి, ఆన్సర్ 2 మేరియా పియరీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ద్విసంఖ్యా మానాన్ని 2 భాగాలుగా ఉపయోగించినది. ఆప్షన్ 1 హోమిల్టన్. ఆప్షన్ 2 ఇచ్చింగ్. ఆప్షన్ 3 హ్యాన్స్టింగ్. ఆప్షన్ 4 షాహుయాంగ్. ఆన్సర్ 4 షాహుయాంగ్. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసాలను ఉపయోగించే విజ్ఞానమే గణితం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 బెల్. ఆప్షన్ 2 మేరియా పియరీ. ఆప్షన్ 3 బెల్జియన్ పీర్స్. ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. నెక్స్ట్, ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆన్సర్ 3 బెల్జియన్ పీర్స్. నెక్స్ట్, గుణకార పద్ధతిలో ద్విసంఖ్యా మానాన్ని ఉపయోగించిన ప్రాంతాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 ప్రాచీన ఈజిప్ట్. ఆప్షన్ 2 ప్రాచీన చైనాలో. ఆప్షన్ 3 ప్రాచీన యూరప్. ఆప్షన్ 4 ప్రాచీన భారత్లో. ఆన్సర్ చూడండి, ఆన్సర్ 1 ప్రాచీన ఈజిప్ట్. నెక్స్ట్, సామాజిక శాస్త్రాలలోని ముఖ్యమైన భాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య కార్యక్రమం రూపొందించాలని సూచించినది. ఆప్షన్ 1 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక. ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధనా మండలి. ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988వ సంవత్సరంలో. ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000లో. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 1 10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక. నెక్స్ట్, చైనాలో ఏ శతాబ్దంలో ద్విసంఖ్య మానాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు గలవు? ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం. ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం. ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం. ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 2 క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో. చూడండి, క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో చైనాలో ద్విసంఖ్యా మానాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో. నెక్స్ట్, చరిత్ర, భూగోళం, పౌరశాస్త్రం పుస్తకాలను వేరువేరుగా రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక 1975. ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి. ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988. ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000. చూడండి, ఆన్సర్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి. నెక్స్ట్, పింగళ అనే భారతీయ వ్యాకరణవేత్త ఏ దశాబ్దానికి చెందినవాడు? చూడండి, ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. ఆప్షన్ 2 ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. ఆన్సర్ 1 క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర ఆధారంగా ఉండుటకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1
10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక 1975. ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి. ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988. ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988. నెక్స్ట్, భారతీయ వ్యాకరణవేత్త అయిన పింగళకు ఛందస్సు పద్య రీతులనే అంశాల్లో ద్విసంఖ్య మానాన్ని ఈ క్రింది విధంగా ఉపయోగించాడు. చూడండి ఫ్రెండ్స్, భారతీయ వ్యాకరణవేత్త అయినటువంటి పింగళ వెంకయ్య గారు ఛందస్సు పద్య రీతులు అనే అంశాల్లో ద్విసంఖ్య మానాన్ని ఈ క్రింది విధంగా ఉపయోగించాడు. ఆప్షన్ 1 2 నుండి 22 వరకు. ఆప్షన్ 2 2 నుండి 230 వరకు. ఆప్షన్ 3 2 నుండి 232 వరకు. ఆప్షన్ 4 2 నుండి 230 వరకు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 4 2 నుండి 230 వరకు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రై మెథడ్స్ సంబంధించినటువంటి టెట్ టు డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా ట్రై మెథడ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి మనకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రై మెథడ్స్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మన ఛానల్లో సైకాలజీ, ట్రై మెథడ్స్, అదేవిధంగా టెట్ టు డిఎస్సి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చతురస్రాలన్నీ చతుర్భుజాలు, దీర్ఘ చతురస్రాలన్నీ చతుర్భుజాలు, కాబట్టి చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు. ఈ వాక్యం తెలిపే గణిత శాస్త్ర స్వభావం ఏమిటి? ఆప్షన్ ఏ అమూర్తత్వం. ఆప్షన్ 1 అమూర్తత్వం. ఆప్షన్ 2 తార్కికమైనది. ఆప్షన్ సి ఖచ్చితత్వం. ఆప్షన్ 4 సరిచూసే స్వభావం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2 తార్కికమైనది. నెక్స్ట్, ప్రాథమికోన్నత స్థాయిలో పిల్లలకు అనుభూతులను కలిగించుటలో సంబంధం లేని అంశం ఏమిటి? ఆప్షన్ 1 బోధనా కార్యక్రమాలు. ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 పరిసరాలు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 4 ఏదీ కాదు. నెక్స్ట్, గణిత శాస్త్ర విద్యా ప్రణాళికలన్నిటిలో దాగి ఉన్న గణిత శాస్త్రం. ఆప్షన్ 1 ఖచ్చితత్వం. ఆప్షన్ 2 అమూర్తత్వం. ఆప్షన్ సి తార్కికత్వం. ఆప్షన్ 4 సరిచూడడం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 తార్కికత్వం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం మూలంగా అరబ్బులకు హిందూ సంఖ్యామానం 0 వినియోగం తెలియబడింది? చూడండి, ఆప్షన్ 1 ఆర్యభట్టీయం. ఆన్సర్ 2 బ్రహ్మస్ఫట సిద్ధాంతం. ఆప్షన్ 3 లీలావతి గణితం. ఆప్షన్ 4 సంఖ్యా సిద్ధాంతం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నెక్స్ట్, ఒక ప్రవచనం లేదా అంశం యొక్క ఖచ్చితత్వాన్ని లేదా చెల్లుబాటుతనాన్ని తనిఖీ చేయడం లేదా నిరూపించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వివేచన. ఆప్షన్ 2 నిర్ధారణ. ఆప్షన్ 3 ప్రామాణీకరణ. ఆన్సర్ 4 నమూనా. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 ప్రామాణికీకరణ. నెక్స్ట్, విద్యార్థుల పూర్వ జ్ఞానం ఆధారంగా వాదన ద్వారా ముగింపు రాబట్టడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 గణిత ధృవీకరణ. ఆప్షన్ 2 గణిత ఆలోచన.
ఆప్షన్ 3 గణిత వివేచన, ఆప్షన్ 4 గణిత సమన్వయీకరణ. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 గణిత వివేచన. నెక్స్ట్, ఇచ్చిన ప్రవచనం సత్యమని పరీక్షించే లేదా సరిచూసే సాధనాలు లేదా పరికరాలు ఈ క్రింది వాటిలో ఏవి? చాలా ఇంపార్టెంట్. గణిత ధృవీకరణలు, ఆప్షన్ 3 సత్య నియమాలు, ఆప్షన్ 2 గణిత వివేచనలు, ఆప్షన్ 4 గణిత నమూనాలు. ఆన్సర్ వచ్చేసి 3 సత్య నియమాలు. నెక్స్ట్, ప్రాథమికోన్నత స్థాయిలో పిల్లలకు అనుభూతులను కలిగించుటలో పరిసర సంబంధం కాని అంశం ఏమిటి? ఆప్షన్ 1 భయం, సంకోచం ప్రవేశించడం, ఆప్షన్ 2 లైంగిక భేదాన్ని అర్థం చేసుకోవడం, ఆప్షన్ 3 గ్రూపుల్లో కలిసి పనిచేయటకు ఇష్టపడడం, ఆప్షన్ 4 తన వేషధారణ మరియు అలంకరణ పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. ఆన్సర్ 3 గ్రూపుల్లో కలిసి పనిచేయటకు ఇష్టపడటం. నెక్స్ట్, ఒక విషయం సత్యమని నిరూపించడానికి అవసరమైన అన్ని వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించి చూపడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అనురూపత, ఆప్షన్ 2 ఏకీభిప్రాయం, ఆప్షన్ 3 సాధికారత, ఆప్షన్ 4 సంబంధత. ఆన్సర్ 4 సంబద్ధత. నెక్స్ట్, గణితాన్ని నిర్దేశించే ప్రక్రియలో విద్యార్థులు ఈ క్రింది ఏ రంగం యొక్క లక్ష్యాలను సాధించవచ్చు? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 భావవేశ రంగం, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. చూడండి, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ విధాలుగా ఈ యొక్క గణితాంశాన్ని నిర్దేశించే ప్రక్రియలో విద్యార్థులు ఈ యొక్క రంగాలన్నీ కూడా మనం సాధించవచ్చు. నెక్స్ట్, a + b స్క్వేర్ a² + 2ab + b² ప్రాంతంలోనైనా ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుందని తెలిపే గణిత శాస్త్ర స్వభావం ఏమిటి? చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఖచ్చితత్వం, ఆప్షన్ 2 అమూర్తత్వం, ఆప్షన్ సి తార్కికత్వం, ఆప్షన్ 4 సరిచూడడం. ఆప్షన్ 1 ఖచ్చితత్వం. నెక్స్ట్, 2 అంకెల ఒక ప్రధాన సంఖ్యను తిప్పి రాయగా వచ్చిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అవుతుందో లేదో ఊహించి చెప్పడం ద్వారా విద్యార్థులలో అభివృద్ధి పరచబడిన గణిత వివేచన ఏది? ఆప్షన్ 1 ఆగమన వివేచన, ఆప్షన్ 2 నిగమన వివేచన, ఆప్షన్ 3 ఊహాత్మక వివేచన, ఆప్షన్ 4 పరికల్పన వివేచన. గమనించండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 ఊహాత్మక వివేచన. నెక్స్ట్, పూర్వ భావాల అవగాహన ఆధారంగా చేసే తార్కిక. ఆప్షన్ 1 సమర్థన, ఆప్షన్ 2 ఉపకల్పన, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన. ఆన్సర్ 1 సమర్థన. నెక్స్ట్, గణిత శాస్త్రం గణిత వ్యక్తీకరణ స్పష్టత, సంక్షిప్తత, సందిగ్ధం లేని భాషా ఖచ్చితత్వమైన సూత్రీకరణ వంటి లక్ష్యాలను కలిగి ఉండాలని సూచించున్నది. RTE 2019, APSPF 2011, NPE 1986, NCF 2005. ఆన్సర్ 4 NCF 2005. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సత్యాలు అవుతాయో కావో తెలియని ప్రవచనాలను గణితపరమైన సంబంధాల ఆధారంగా అవి తాత్కాలికంగా
సత్యాలవుతున్నాయనుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సమర్థన, ఆప్షన్ 2 ఉపకల్పన, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2 ఉపకల్పన. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ రకమైన నిరూపణలు ప్రాథమిక స్థాయి విద్యార్థులు కష్టతరంగా భావిస్తారు? ఆప్షన్ 1 దృశ్య నిరూపణలు, ఆప్షన్ 2 నియత నిరూపణలు, ఆప్షన్ 3 అనియత నిరూపణలు, ఆప్షన్ 4 అంతర్బౌద్ధ నిరూపణలు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2 నియత నిరూపణలు. నెక్స్ట్, విద్యార్థులలో గణిత సహేతుకతను అభివృద్ధిపరచుటలో ఉపయోగించదగు ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 సమర్థన, ఆప్షన్ 2 ఉపకల్పన సాధారణీకరణ, ఆప్షన్ 3 ఆగమన నిగమన, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ చూడండి. ఆన్సర్ 4 పైవన్నీ. చూడండి ఫ్రెండ్స్, సమర్థన, ఉపకల్పన సాధారణీకరణ, ఆగమన నిగమన ఇవి విద్యార్థులలో గణిత సహేతుకతను అభివృద్ధిపరచుటలో ఉపయోగించదగు ప్రక్రియలు. నెక్స్ట్, ఎల్ఎల్ బెర్నార్డ్ మిన్నెసోటా వర్గీకరణ ప్రకారం పరిసరాలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 9 రకాలు, ఆప్షన్ 3 6 రకాలు, ఆప్షన్ 4 4 రకాలు. ఆన్సర్ 1 3 రకాలు. నెక్స్ట్, ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం అవుతుందా అని పరిశీలించి సాధారణీకరించడం ద్వారా విద్యార్థులలో అభివృద్ధిలోకి వచ్చే వివేచన ఏమిటి? చూడండి. ఆప్షన్ 1 అమూర్త వివేచన, ఆప్షన్ 2 నిగమన వివేచన, ఆప్షన్ 3 ఆగమన వివేచన, ఆప్షన్ 4 సాధారణీకరణ వివేచన. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 4 సాధారణీకరణ వివేచన. నెక్స్ట్, నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలను ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 ప్రవచనం, ఆప్షన్ 2 సత్య నియమం, ఆప్షన్ 3 స్వీకృతం, ఆప్షన్ 4 వైకల్పికం. ఆన్సర్ 3 స్వీకృతం. నెక్స్ట్, గణిత ప్రామాణీకరణ ప్రక్రియలలో ప్రాథమికంగా భావించే నిరూపణ ఏది? ఆప్షన్ 1 నియత నిరూపణ, ఆప్షన్ 2 అనియత నిరూపణ, ఆప్షన్ 3 అంతర్బుద్ధి నిరూపణ, ఆప్షన్ 4 దృశ్య నిరూపణ. ఆన్సర్ 2 అనియత నిరూపణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సమస్యల యొక్క సాధనకు ఉపయోగపడే గణితపరమైన వివేచన ఏది? ఆప్షన్ 1 సాధారణీకరణ వివేచన, ఆప్షన్ 2 మూర్త వివేచన, ఆప్షన్ 3 నిగమన వివేచన, ఆప్షన్ 4 ఆగమన వివేచన. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 నిగమన వివేచన. ఏలన్నీ బీలు, బీలన్నీ సీలు అయితే ఏలన్నీ సీలు అవుతాయని తెలిపే గణిత స్వభావ లక్షణం ఏమిటి? ఆప్షన్ 1 ఖచ్చితత్వం, ఆప్షన్ 2 అమూర్తత్వం, ఆప్షన్ సి తార్కికత్వం, ఆప్షన్ 4 సరిచూడడం. ఆన్సర్ 3 తార్కికత్వం. నెక్స్ట్, ఎల్ఎల్ బెర్నార్డ్ మిన్నెసోటా వర్గీకరణ ప్రకారం భౌతిక వనరు కానిది ఏది? ఆప్షన్ 1 జలావరణం, ఆప్షన్ 2 శిలావరణం, ఆప్షన్ 3 వాతావరణం, ఆప్షన్ 4 సూక్ష్మ జీవులు. ఆన్సర్ 4 సూక్ష్మ జీవులు. నెక్స్ట్, ఒకప్పుడు అంతర్జాతీయంగా విరివిరిగా ఉపయోగించిన సంఖ్యామానం ఏది?
ఆప్షన్ 1 హిందూ సంఖ్యామానం, ఆప్షన్ 2 ద్విసంఖ్యామానం, ఆప్షన్ 3 రోమన్ సంఖ్యామానం, ఆప్షన్ 4 అంతర్జాతీయ సంఖ్యామానం. ఆన్సర్ 3 రోమన్ సంఖ్యామానం. నెక్స్ట్ ఎల్ఎల్ బెర్నార్డ్ మెన్నాసోట్ వర్గీకరణ ప్రకారం మొక్కలు ఏ వనరులు? ఆప్షన్ 1 భౌతిక, ఆప్షన్ 2 జీవ, ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక, ఆప్షన్ 4 స్థానిక. ఆన్సర్ 2 జీవ. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైమెథడ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఈ ప్రపంచం అంతా ఒకరిపై మరొకరు ఆధారపడి పరస్పర సహకారంతో జీవించగలిగితే మనం ఉదాత్తమైన ఉత్కృష్టమైన పర్యావరణం నిర్మించుకోగలం అన్నది ఎవరు? ఆన్సర్ 1 బుద్ధదాస భిక్షు. నెక్స్ట్ ప్రయోగాలు పరిశీలన గురించి అభివృద్ధి చెందిన తరువాత ప్రయోగాత్మక పరీక్షలకు పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల పథకాలే సైన్స్ అని అభిప్రాయపడినది ఎవరు? ఆన్సర్ 3 జేమ్స్ బి కోనాంట్. నెక్స్ట్ ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంచే ఏదైనా పర్యావరణమే అని నిర్వచించినది. ఆన్సర్ 3 గిస్బర్ట్. నెక్స్ట్ పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఆన్సర్ 1 యథార్థం. నెక్స్ట్ సజీవ జీవితాన్ని, స్వభావాన్ని, ప్రవర్తనను, వృద్ధిని, వికాసాన్ని పరిణితిని ప్రభావితం చేసే అన్ని బాహ్య శక్తులను, ప్రభావాలను, పరిస్థితులను వివరించేదే పరిసరాల విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ 2 డగ్లస్ హాలండ్. వేడికి గాలి వ్యాకోచనం చెందుతుంది అని అభిప్రాయపడినది ఎవరు? వేడికి గాలి వ్యాకోచనం చెందుతుంది అని అభిప్రాయపడినది. ఆన్సర్ 1 యథార్థం. నెక్స్ట్ పరిసరాల అధ్యాయమును ఒక సబ్జెక్టుగా బోధించాలని చెప్పినది ఎవరు? ఆన్సర్ 2. నెక్స్ట్ పాదరసం ద్రవరూప లోహం. ఆన్సర్ 1 యథార్థం. నెక్స్ట్ పరిసరాల విద్యను పరిసరాల ద్వారా, పరిసరాల గురించి, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించవచ్చు అని తెలిపినది. ఆన్సర్ 4 ఆర్సి శర్మ. నెక్స్ట్ యథార్థం పరిశీలించగలిగినదై ఉండాలి, ఎన్నిసార్లైనా నిరూపించగలగాలి అని నిర్వచించినది. ఆన్సర్ 3 జేమ్స్ బి కోనాంట్. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం 1 మార్చినది. ఆన్సర్ 2 ఎన్పిఈ 1986. నెక్స్ట్ ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలైన విజ్ఞాన శాస్త్రంలోని భావనలు, ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యులై పరస్పర సంబంధం కలిగిన సత్యాలు, సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే. ఆన్సర్ 3 సాధారణికం. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో సామాన్య శాస్త్రమును పరిసరాల విజ్ఞానం 2గా బోధించాలని తెలిపినది. ఆన్సర్ 2
ఎన్పిఈ 1986. నెక్స్ట్ చూడండి, సైన్స్ను బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేలా చూడటమే అని అభిప్రాయపడినది ఎవరు? ఆన్సర్ 2 గాగ్నే. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానమును 1-2లుగా కాకుండా సమైక్యంగా చదవాలని నిర్దేశించినది? ఆన్సర్ 4 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ 1 గెలీలియో. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలు తయారు చేయనది? ఆన్సర్ 3 ఎస్సిఈఆర్టి. నెక్స్ట్ భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ 2 సార్ ఐజాక్ న్యూటన్. నెక్స్ట్ శిశువు పిండోత్పత్తి నుండి మరణం పొందే వరకు పొందే ఉత్ప్రేరణమే పరిసరాలు అని అభిప్రాయపడినది? ఆన్సర్ 1 బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్. నెక్స్ట్ భౌతిక శాస్త్ర చరిత్రలోనే అసాధారణ మేధాశక్తి, అపారమైన ప్రజ్ఞపాఠవాలున్న మేధావి ఎవరు? ఆన్సర్ 3 ఐన్స్టీన్. నెక్స్ట్ పిల్లలలో సంఖ్యాపూర్వ భావాలు అభివృద్ధి చెందే విధానం? ఆన్సర్ 4 ఈఎల్పిఎస్. నెక్స్ట్ ఎల్ఎల్ బెర్నార్డ్ మిన్నేసోట్ వర్గీకరణ ప్రకారం శాస్త్రవేత్తలు ఏ వనరులు? ఆన్సర్ 3 బౌద్ధిక. నెక్స్ట్ క్రింది వానిలో జీవరహిత పరిసరం కానిది? ఆన్సర్ 4 వృక్షజాలం. మొదటి పైలట్ ప్రాజెక్టును గ్రామీణ విద్యార్థులకు వారి సాంఘిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మొదట ప్రత్యేక విద్యా ప్రణాళిక తయారు చేసి 4 పాఠశాలలలో ప్రయోగాత్మకంగా అమలు జరపబడిన ప్రాంతం ఏది? ఆన్సర్ 3 మధ్యప్రదేశ్లోని షాపూర్ బ్లాకులో. నెక్స్ట్ ఈ క్రింది ఏ సభ్య విధానంలో చతుర్విధ ప్రక్రియలు చేయలేము? ఆన్సర్ 1 రోమన్ సంఖ్యా విధానం. నెక్స్ట్ ఈ క్రింది వానిలో పాఠశాల విద్యలో పరిసరాల విజ్ఞానం 2ను ప్రవేశపెట్టడంలో ఆధారమైన ప్రణాళికా సూత్రం ఏది? పరిసరాల పరిరక్షణ. చూడండి, ఆన్సర్ 4 పైవన్నీ. 1 పరిసరాల అధ్యయనం, 2 పరిసరాల పరిరక్షణ, 3 పరిసరాలను తెలుసుకోవడం. నెక్స్ట్ సంఖ్యా విశ్వసానకర్త అని సంఖ్యలను అభివర్ణించినది ఎవరు? ఆన్సర్ 3 పైథాగరస్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఏ శాస్త్రవేత్త తను రాసిన గ్రంథంలో గల సంజ్ఞా విధానంలో 0 మరియు స్థాన విలువల గురించి తెలిపాడు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ 2 ఆర్యభట్ట. నెక్స్ట్ బ్రహ్మగుప్త కాలంలో తాను రాసిన ప్రసిద్ధ గ్రంథం అయిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబిక్ భాషలోకి సింధు హిందూగా అనువాదించాడు? ఆన్సర్ 3 క్రీస్తు శతాబ్దం 598లో. నెక్స్ట్ ఈ క్రింది వారిలో 0కు చెందిన నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 2 మహావీర. నెక్స్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, మహావీర. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.